హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య హరినాథ్. ఈరోజు ఒక ఫుడ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. అదే మలై పనీర్ కర్రీ. సో ఈ కర్రీ చపాతీల్లో కానీ కలర్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా మనం ఒక పనీర్ క్యూబ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, సో పనీర్ ప్యాకెట్ని తీసి ఉంచుకోవాలి. సో కూల్గా ఉన్నట్టయితే మాత్రం దాన్ని పక్కన ఉంచుకోండి, ఆ కూల్ మొత్తం పోయే వరకు. సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొబ్బరి తురుము కాస్త గసగసాలు వేసి వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న ఈ కొబ్బరి తురుముని పక్కన ఉంచుకోండి. సో తర్వాత ఆ ప్యాన్లోనే కాస్త నూనె వేసి మీడియం సైజులో తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి కాస్త కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో 4-5 ఎల్లిపాయ రెబ్బలు అలాగే 2-3 చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, కాస్త షాజీరా, అలాగే ఒక చెక్క, 4-5 లవంగాలు, 2 యాలక బుడ్డలు, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా ఈ కలుపుకున్న మిశ్రమాన్ని కాస్త ఉడికించుకోవాలి. ప్లేట్ మూసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అందులో కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 జీడిపప్పు వేసుకొని ఇందాక మనం వేయించుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, సో వాటిని కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. సో ఈ మిశ్రమం మొత్తం మనకు కూల్ అయ్యే వరకు అలాగే పక్కన ఉంచుకొని, ఈ కూల్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ పట్టించాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్సీకి చేసేసుకొని పేస్ట్గా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. సో తర్వాత మనం అదే ప్యాన్లో కాస్త నూనె వేసి, సో మనకు కావాల్సినంత క్వాంటిటీకి తగ్గట్టుగా పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో కూల్గా ఉన్నట్టయితే వాటర్ వస్తుందన్నమాట ఇందులో. సో కాబట్టి ఆ కూల్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే పన్నీర్ క్యూబ్స్ని వేయించుకోవాలి. సో అప్పుడు డ్రైగా ఉంటుంది. సో ఆ పన్నీర్ క్యూబ్స్ని వేయించుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఆ ప్యాన్లో కాస్త నూనె, కరివేపాకు వేసుకొని ఇందాక మిక్చర్ ఉంది కదా, మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని వేసేసుకొని అందులో కాస్త ఉప్పు, పసుపు, మసాలా అలాగే కాస్త కారం వేయించుకొని కలుపుకోవాలి. సో మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కాస్త వాటర్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ కుక్ చేయనివ్వాలి. సో ఇలా కుక్ అయిన తర్వాత కాస్త ఉడకడం స్టార్ట్ అయింది కదా, సో ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇందాక వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి మనం పన్నీర్ క్యూబ్స్ని చూసుకొని బాగా మెత్తగా అయిన ఆ టైంలో మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో కాస్త కొత్తిమీర తరుగు వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎంచక్కా తినేయచ్చు. సో ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చేద్దాం. అంతవరకు సెలవు, బాయ్.